హాయ్ వ్యూవర్స్, ఈరోజైతే మనం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే రైస్ కార్డ్ అప్డేట్ ఈకేవైసీ. ఇది చాలా రోజుల నుంచి వార్తల్లోనూ పేపర్ క్లిప్పింగ్లోనూ వస్తుంది. అసలు ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అంటే ఏంటి, దీనివల్ల మనకేం యూజు, ఇది చేయకపోతే ఏమవుతుంది అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈ రైస్ కార్డ్ అప్డేట్ ఈకేవైసీ మన ఓన్గా చేసుకోవచ్చా, లేకపోతే గ్రామ సచివాలయంలో చేసుకోవాలా, లేకపోతే డీలర్ దగ్గర చేసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది గ్రామ సచివాలయంలో అయినా చేసుకోవచ్చు, అలాగే డీలర్ దగ్గరైనా చేసుకోవచ్చు. ఎక్కడ ఈ అప్డేట్ ఈకేవైసీ మెయిన్ పర్పస్ ఏమిటంటే, మనం రైస్ కార్డు ప్రతి నెల తీసుకుంటున్నాం కదా, అయితే ఆ రైస్ కార్డులో ఫ్యూ మెంబర్స్ అంటే కొంతమంది అప్డేట్ ఈకేవైసీ అనేది జరగడం లేదు. కాబట్టి గవర్నమెంట్ అసలు ఈ పర్సన్ అలైవ్ ఉన్నాడా, అంటే నిజంగా బ్రతికే ఉన్నాడా, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ ఏమైనా ఉన్నాడా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి అప్డేట్ ఈకేవైసీ అనేది కొంతమందికి మాత్రమే కంపల్సరీ అనేది చేసింది. కాబట్టి ఇది ఈ మార్చి 31 వరకు అని చెప్పింది గవర్నమెంట్, కానీ ఇది ఏప్రిల్ 30 వరకు అయితే పొడిగించడం జరిగింది. కావున ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరూ అప్డేట్ ఈకేవైసీ చేయించుకోండి, లేకపోతే రైస్ కార్డుకి సంబంధించిన సర్వీస్ ఏవి కూడా మనకు బెనిఫిట్స్ అనేటివి రావని గౌరవ కమిషనర్ గారు అయితే తెలియజేశారు. ఇలా ఎంప్లాయ్ మొబైల్ లాగిన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మన స్టేటస్ దగ్గర చూసినట్లయితే కంప్లీటెడ్ అని ఉంది కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఎంప్లాయ్ మొబైల్ లాగిన్లో ఏ విధంగా అప్డేట్ ఈకేవైసీ చేయాలో తెలుసుకుందాం. ఈ అప్డేట్ ఈకేవైసీ మనం 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి మొబైల్ యాప్లో, మరొకటి డీలర్ దగ్గర. మొదటగా ఎంప్లాయ్ మొబైల్ లాగిన్ యాప్లో మన యూజర్ నేమ్ టైప్ చేయాలి. యూజర్ నేమ్ టైప్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు బయోమెట్రిక్, ఫేషియల్ అని 2 ఆప్షన్స్ చూపిస్తాయి. మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ లాగిన్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మనకు ఇలా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేటివి మనకు ఉంటాయి. న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ, ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ, అప్డేట్ ఈకేవైసీ అని. ఈ లాగిన్లో కూడా ఓన్లీ 3 ఎంప్లాయీలకు మాత్రమే ఈ ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది జరుగుతుంది. ఒకటి పంచాయత్ సెక్రటరీ, 2 విఆర్ఓ, 3 డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే ఈ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత మన రైస్ కార్డ్ డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే ఇలా మన రైస్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పర్సన్ ఈకేవైసీ అనేది పెండింగ్ అని రెడ్ మార్క్లో చూపిస్తుంది. రిమైనింగ్ పర్సన్స్ అనేది గ్రీన్ మార్క్లో కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఆ పెండింగ్ ఉన్న పర్సన్ని మన ఈకేవైసీ ఎలా చేయాలనో ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఎంప్లాయ్ మొబైల్ యాప్లో అప్డేట్ ఈకేవైసీ ప్రాపర్గా వర్క్ కావడం లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా అప్డేట్ ఈకేవైసీ చర్చ అయితే జరుగుతుంది. అసలు ఈ అప్డేట్ ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, అసలు మన పేరు ఈ అప్డేట్ ఈకేవైసీ లిస్టులో వచ్చిందో లేదో తెలుసుకోవాలి అంటే మనకు మెయిన్గా 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ విధానం వచ్చేసి ఎంఆర్ఓ మేడం గారు మన విఆర్ఓల ద్వారా డీలర్లకు అయితే లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో మన పేరు ఉంటే ఖచ్చితంగా ఈ అప్డేట్ ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఇదేం పెద్ద టైం కూడా పట్టదు. అదే సెకండ్ వే వచ్చేసి ఏ విధంగా చూసుకోవాలి అంటే మన మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏ విధంగా నేను ఇప్పుడు చెప్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఈపీడిఎస్ స్పేస్ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఫస్ట్లో వచ్చింది కదా ఈపీడిఎస్ 1 అని,
దీని మీద క్లిక్ చేసినట్టు అయితే మనకి ఈ విధంగా వస్తుంది. సివిల్ సప్లైకి సంబంధించిన లోగో అయితే రావడం జరుగుతుంది. ఈ లోగోలో రైస్ కార్డ్కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూశారు కదా, ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్, స్పందన అప్లికేషన్ సర్చ్, రైస్ కార్డ్ సర్చ్, డెత్ కేస్ రిపోర్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేటివి ఉంటాయి. మనము ఈ సర్వీసెస్లో ఏ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే మనది అప్డేట్ ఈకేవైసీ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది సెర్చ్ కావడానికి. ఇక్కడ మనకు సెర్చ్ రైస్ కార్డ్ అనే ట్యాబ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వవలసి ఉంటుంది. ఒక్క నెంబర్ రాంగ్ ఇచ్చినా కూడా ఇది అనేది తీసుకోదు. కాబట్టి ఎంటర్ చేసే ముందర కేర్ఫుల్గా నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లోడ్ అవుతుంది, ఎందుకంటే డేటా అనేది ఫెచ్ కావాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూశారు కదా, ఈ రైస్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆ పర్సన్ పేరు, వాళ్ళ ఫాదరు, అదేవిధంగా ఈ రైస్ కార్డులో ఎంతమంది ఉంటారు, ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా ఈ రైస్ కార్డుకి సంబంధించి అయితే 3 మెంబర్స్ ఉన్నారు. ఈ 3 మెంబర్స్లో అయితే అప్డేట్ ఈకేవైసీ అయింది అని తెలుసుకోవాలంటే ఈ లాస్ట్ కాలంలో మెంబర్ వెరిఫైడ్ అనే కాలం ఉంది కదా, ఇక్కడ ఈ 3 పర్సన్కి SS అని ఉంది. అంటే ఇది మీనింగ్ ఏంటంటే వీళ్ళకి అప్డేట్ ఈకేవైసీ పూర్తయిందని అర్థము. ఒకవేళ ఈ కాలంలో నో అని ఏ పర్సన్కైనా ఉంది అంటే అతను ఖచ్చితంగా ఈ మార్చి 31 లోపలైతే అప్డేట్ ఈకేవైసీ అయితే చేసుకోవాలి. చేసుకోకుంటే ఈ రైస్ కార్డ్కి సంబంధించిన రిలేటెడ్ స్కీమ్స్ కానీ లేకపోతే రైస్ కానీ ఏవి రావని మన సివిల్ సప్లై కమిషనర్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి మనము త్వరగా డీలర్ దగ్గరకు వెళ్ళి ఈ అప్డేట్ ఈకేవైసీ అనేది చేయించుకుంటే మనకు రైస్ కార్డ్కి సంబంధించిన సర్వీస్ అనేటివి డిలే కాకుండా ఉంటాయి. ఈ రైస్ కార్డ్కి సంబంధించిన అప్డేట్ ఈకేవైసీ డేట్ అయితే మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే పొడిగించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.